వైఎస్ జగన్ హయాంలో ఏపీ ఎంత అభివృద్ధి చెందిందో కేంద్రం 2023-24 ఆర్థిక సర్వేలు వెల్లడించింది. ఏపీ సహా 23 రాష్ట్రాలు ఆర్థికంగా బలోపేతమవుతున్నాయని, ద్రవ్యలోటు, అప్పుల భారం తగ్గుతోందని నివేదిక స్పష్టం చేసింది. సంక్షేమ పాలనకు కేంద్ర ఆర్థిక సర్వే నిదర్శనంగా నిలిచింది. ఏపీలో సాగిన సంక్షేమ పాలనకు కేంద్ర ఆర్థిక సర్వే నిదర్శనమైంది. ఏపీ ఆర్థికంగా బలోపేతమవుతోందని కేంద్రం 2023-24 ఆర్థిక సర్వేలో వెల్లడించింది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవటాన్ని కొనసాగిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని స్పష్టం చేసింది. ఆర్బీఐ నివేదికలతో పాటు కాకు గణాంకాల ఆధారంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను అంచనా వేసినట్లు సర్వే నివేదిక తెలిపింది. ఏపీ సహా పలు రాష్ట్రాల వ్యయంలో నాణ్యత పెరిగిందని కేంద్రం 2023-24 ఆర్థిక సర్వేలో తెలిపింది. మూలధన వ్యయంపై ప్రభుత్వాలు దృష్టి సారించడం మెరుగుపడిందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో వివిధ పథకాల ద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పించారంది. మహిళల సాధికారత, సామాజిక భద్రత, ఆరోగ్యం, పారిశుద్ధ్యం సౌకర్యాలను కల్పించినట్లు చెప్పింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఆరోగ్య సంరక్షణ కేంద్రాల ఏర్పాటు, పాలనాపరమైన సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను చూపించిందని నివేదిక ఇచ్చింది. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రజల జీవన నాణ్యత మెరుగుపడుతోందని, గ్రామీణ ప్రాంతాలు పురోగతి సాధిస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. వ్యవసాయ రంగంలో సాంకేతికత ఆధారంగా దిగుబడి అంచనాలను ఏపీతో పాటు 9 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని, రైతులకు ప్రయోజనం కలుగుతోందని సర్వే తెలిపింది. మొత్తంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనకు కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా కితాబిచ్చింది. ఏపీ సహా అన్ని రాష్ట్రాలు తమ ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టం, జఫార్ బియ్యంకు అనుగుణంగా పరిమితికి లోబడి అప్పులు చేస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో వెల్లడించారు. కేంద్ర ఆర్థిక శాఖతో పాటు ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులకు లోబడి రాష్ట్రాల అప్పులు ఉంటాయని తెలిపారు. 2024 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు 4,85,490 కోట్లుగా ఉందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన వైఎస్ జగన్ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేశారు. ఈ విషయం స్వయంగా కేంద్రం 2023-24 ఆర్థిక సర్వేలో తెలపటం జగన్ సంక్షేమ పాలనకు నిదర్శనం. కేవలం అభివృద్ధి మాత్రమే కాదు, రాష్ట్రానికి అంతకు మించి చేశారు. 5 ఏళ్లు అధికారంలో ఉంటే ఇంత చేయొచ్చా అని సామాన్యుడు సైతం ఆశ్చర్యపోయేలా, ప్రత్యర్థులు సైతం ముక్కున వేలేసుకునేలా చేశారు.